నేను మీరు చూసిన. సో, నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? సో, ఈ రోజు వచ్చేసి నేను నా లైఫ్ జర్నీ బిస్‌గురుకుల్‌లో జాయిన్ అయినప్పుడు ఎలా జాయిన్ అయ్యాను, ఏంటి, 1,00,000 ఎలా ఎర్న్ చేసినాను, నా టిప్స్ ఏంటి అనేసి ఈరోజు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా నేను పేపర్, పెన్ పెట్టుకొని మరి నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి పాయింట్ మీతో మిస్ చేయకుండా డిస్కస్ చేయాలి అనేసి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటి అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే యాక్చువల్లీ నేను నా బేబీ పుట్టిన 3 మంత్స్‌కి నేను స్టార్ట్ చేసినా. సో, అది కూడా ఎందుకు అంటే ఆల్‌మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఐటీలో వర్క్ చేసి ఆ 9-5 జాబ్‌కి అలవాటయిపోయి ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల కాలే. సో దానికనేసి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేసి సెర్చ్ చేస్తూ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఇదైతే కనిపించింది నాకు. సో ఇలా చేయొచ్చు ఏంటి అంటే నేను బ్యాంక్ ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకున్నా. ఓకే. నిజం ఇది జెన్యూన్ గానే ఉంది అనేసి గూగుల్‌లో సెర్చ్ చేసినాను. అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత నేనైతే ఒక పర్సన్ దగ్గర జాయిన్ అయినా. ఓకేనా? సో జాయిన్ అయినాను. అది కూడా ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్స్ కూడా నేను చెప్తాను చూడండి. సో జాయిన్ అయ్యేటప్పుడు నేనేం మిస్టేక్ చేశానంటే ఆ పర్సన్ జాయిన్ అయిన తర్వాత మనకు సపోర్ట్ ఇస్తాడా? ఏంటో గాని ఇప్పుడు మనలాంటోళ్ళు చాలా మంది అక్కడ జాయిన్ అయ్యుంటారు కదా! సో, ఈ పర్సన్ ద్వారా జాయిన్ అయినారు కదా! ఈ పర్సన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాడా లేదా? వాళ్ళు ఫీడ్‌బ్యాక్స్ అయితే ఇస్తుంటారు కదా! సో, ఇవన్నీ నేను చెక్ చేసుకోలే. గుడ్డిగా జాయిన్ అయిపోయినా. ఎందుకు అంటే ఒకే రీజన్ తెలుగు పర్సను అనేసి. ఇన్‌కమ్ మాత్రం మంచిగా జనరేట్ చేస్తా అన్నాడు. అదొక్కటే ఇన్‌కమ్ జనరేట్ చేసినాడు. తెలుగు అనేసి ఈ 2 పాయింట్స్‌తో గుడ్డిగా అయితే జాయిన్ అయిపోయినా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏమంటే నాకైతే జాయిన్ అయిన ఒక 2 రోజులు ఏమో మెసేజ్ చేసినా నేను. ఇలా చేయాలి ఏంటి అంటే సో, ఇలా చేయండి అంతే. ఇది చేయండి, అది చేయండి అంతే. ఒక జస్ట్ 2 డేస్ అంతే నాకు మెసేజ్ రిప్లై ఇచ్చినారు. అది కూడా నాకు కంప్లీట్‌గా చెప్పలే ఎలా చేయాలి ఏంటి అనేసి. సో ఇక్కడికెళ్ళండి ఈ ట్రైనింగ్ వినండి అంతే. 2 డేస్ నాకు ఇదే రెస్పాన్స్ ఇచ్చినారు. సో నాకైతే అర్థం కాలే. అయ్యో! 15,000 పెట్టి ఫైనాన్స్ మాస్టర్ తీసుకున్నా. నాకు ఈరోజు సపోర్ట్ లేదు. ఏదో ఒకటి చేద్దామని జాయిన్ అయినాను. ఎందుకంటే నేను ఒక 5 ఇయర్స్ ఐటీలో ఉండి ఈ రోజు ఇక్కడికి ఎందుకంటే నాకు ఫ్రీ టైము ఖాళీగా కూర్చునే నా వల్ల కాలే. సో అందుకనేసి ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే జాయిన్ అయినా. తిరిగా చూసి నాకు ఈ పర్సన్ సపోర్ట్ లేదు. నాకు ఎట్లా ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో తెలీదు. సో సరే దాని తర్వాత నేనే మెల్లిగా ఏదో ట్రైనింగ్స్ వింటూ సో అలా వచ్చినా అన్నమాట. ఓకేనా? సో నేను మీకు చెప్పేది కూడా ఒకటే. ఒక పర్సన్ దగ్గర జాయిన్ అవుతామంటే మీరు ఇవి మెంటర్ సపోర్ట్ ఇస్తాడా? మనకి ఒకవేళ సపోర్ట్ ఇస్తే ముందు ఇచ్చిన స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మిస్టేక్ నేను చేసినాను కాబట్టి మీకు చెప్తాను. ఓకేనా? సో అదన్నమాట. సో నేనైతే స్టార్ట్ చేసింది నాకు మెంటర్ ఎవ్వరు లేరండి. నేను జీరోతోనే స్టార్ట్ చేసింది. నాకు యాక్చువల్లీ ఏం వర్క్ ఉంటదో కూడా నాకు తెలీదు. అది కూడా ఇంకొక పాయింట్ నేను మిస్టేక్ చేసినాను. సో ఇక్కడైతే జాయిన్ అయిపోయినా. 15,000 పెట్టి ఫైనాన్స్ మాస్టర్ పెట్టుకొని జాయిన్ అయిపోయిన. ఆ పర్సన్ గుడ్డిగా నమ్మిన. కానీ ఏంటంటే నాకు ఏం వర్క్ కూడా నేను అడగలేదు అప్పుడు. ఓకే. మనకు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉంది. నిజంగా కంపెనీ నుంచి వస్తా అన్నట్టు మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ తెలుగు పర్సనే 100% మనకు సపోర్ట్ చేస్తారు. మనము తెలుగోళ్ళు కదా అని నేను జాయిన్ అయిపోయిన. వర్క్ ఏంటి ఏం అడగలేదు. అది గుడ్డిగా ఎందుకు జాయిన్ అయినా ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతాను. మళ్ళీ సరే అనేసి జాయిన్ అయిపోయిన అంతా అయిపోయింది. తర్వాత చాలా మందికి మెసేజ్ చేసింది ఈ ప్లాట్‌ఫార్మ్ వర్క్ చేసే వాళ్ళకి. సో ఎలా చేయాలి? ఏంటి? కొంచెం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే, సో మా టిప్స్ మేము షేర్ చేయాలి. ఎలా చేయాలి? ఏంటి? మీకు గైడెన్స్ కావాలంటే నాకు 10,000 మెంటర్‌షిప్ కావాలి అన్నారు. 10,000 ఇప్పుడే 15,000 పెట్టి నేను బిస్‌గురుకులో జాయిన్ అయ్యాను. మళ్ళీ 10,000 పెట్టి నేను ఎక్కడ మీకు మీ దగ్గర సపోర్ట్ తీసుకోవాలని మళ్ళీ నేను మెంటర్‌షిప్‌కి యాడ 10,000 పెట్టేది అని చెప్పి సైలెంట్ అయిపోయిన. దాదాపు ఒక 7-8 మెంబర్స్‌కి అయితే నేను మెసేజ్ చేసింటా. సో ఇలా చేయండి. నేను జాయిన్ అయిన పర్సన్ నాకు ఇలా చేశారు. నాకు ఏం తెలీదు అసలు ఎలా చేయాలి ఏంటి? నాకు కొంచెం గైడెన్స్ జస్ట్ చెప్పండి. నాకేం ఎట్లా ట్రైనింగ్స్ తీసుకోవాలా? ఎక్కడ ఏంటి? నాకు చెప్పండి అనేసి అంటే అందరూ కూడాను 10,000 మెంటర్‌షిప్ పెట్టండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లేదంటే మేము చేయము అన్నారు. నాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. సో ఇలా ఉంది సమాజము గుడ్డిగా నమ్మేస్తున్నాను మనుషుల్ని అనేసి. సో దాని తర్వాత చాలా అంటే చాలా బాధపడిన. అయ్యో! ఏంది ఇట్లా అయిపోయిందే. కానీ ఏదో ఒకటి చేయాలనే తపన మాత్రం ఉంది. ఓకేనా? సో దాని తర్వాత ఎందుకో ఒకరోజు వెబ్‌సైట్ ఓపెన్ చేసి అట్లా చూస్తా ఉన్నాను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. సో ఇలా అర్న్ చేయొచ్చు, అలా అర్న్ చేయొచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూపిస్తున్నారు. కానీ నేను జాయిన్ అయినా. నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. మెంటర్ అంటే ఇంకా వదిలేసిన ఏమంటారు జాయిన్ చేపించుకునేసాను. తర్వాత ఏమడిగినా ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా నేను మెసేజ్ చేస్తాను. రెస్పాండ్ లేదు. అది బ్లాక్ చేసినారో తెలియదు. ఏం చేసినారో నాకైతే తెలీదు. సో అది నేను చేసిన మిస్టేక్. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను. మీరు ఎవరి దగ్గర నా దగ్గర అని చెప్పట్లేదు. ఎవరి దగ్గర మీరు జాయిన్ అయ్యేటప్పుడు ప్రతీదీ చెక్ చేసుకోండి. ఏం వర్క్ చేస్తాము? మనకు ఆ మెంటర్ సపోర్ట్ ఇస్తాడా? లేదా? ఇవంతా మీరు కన్ఫర్మ్ గా అయితే నేను చెక్ చేసుకోను. ఎందుకంటే అది నా ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్ అదొక్కటే రీజన్. ఓకేనా? సో దాని తర్వాత నేనేం చేసినానంటే ఇట్లా అందరికి మెసేజ్ చేసినా కదా! వాళ్ళు కూడా పెయిడ్ మెంటర్‌షిప్ 10,000 అన్నారు. సో అది నేను పెట్టలేను. ఓకేనా? సో దాని తర్వాత నేను ఒక రోజు వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తా ఉన్నా. ఎలా చేయాలి? ఏంటి? అని చూస్తా అంటే నాకు కింద అప్పుడు కస్టమర్ సపోర్ట్ నంబర్ ఇవంతా దొరికిందనమాట. అప్పుడు దాకా నాకు ఎక్కడేముంటుందో కూడా నాకు తెలీదు. సో మరి సరే ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఫోన్ నంబర్ అంతా దొరికింది. వాళ్ళు కాల్ చేసి అడిగినా. సో ఇలా చేయాలి. ఇలా ప్రాబ్లమ్ అయిందండి. నేను ఇలా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏ ట్రైనింగ్స్ వినాలి? ఏంటి? అనేసి అయితే వాళ్ళు కాల్ చేసి అడిగినాను. ఓకే. తర్వాత కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్ కాల్ చేసి సో ఇది ప్రాబ్లమ్ ఇలా ఫేస్ చేశాను. నాకు సపోర్ట్ ఎవరు లేరు. సో ఏం చేయాలి ఏంటి అనేసి నేను వాళ్ళతో మాట్లాడినా. ఓకేనా? మాట్లాడితే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇలా చేయండి, అలా చేయండి. సో అనేసి చెప్పినారనమాట. సో అప్పుడు నా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి బిస్‌గురుకుల్లో. సో అంతకుముందు మళ్ళీ నేను జాయిన్ అయ్యే ముందు అన్ని చెక్ చేసుకున్నా. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఆన్‌లైన్ అంటేనే అన్ని ఫేక్ ఉంటాయి అనేసి. ఎందుకంటే దానికి ముందు నేను ఒక ₹80,000 ఆన్‌లైన్‌లో పోగొట్టుకున్నా. సో ఇట్లా ఏదో ఒక ఏంది అనేసి అంటే నేను నమ్మేసా. ఓకే. ఇట్లా మోసం చేస్తారనేసి నాకు అస్సలు తెలియలేదు. సో అట్లాగా సరే మళ్ళీ బిస్‌గురుకుల్ సపోర్ట్ బాగా ఇచ్చింది. తర్వాత నేను
జాయిన్ అయిపోయినా, సారీ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాను, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసిన. సో మధ్యలో నేను గ్యాప్స్ ఇచ్చిన, ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు ఎట్లా ఏంటి అనేసి. సో కొంచెం అప్పుడు బేబీ చిన్నోడు కాబట్టి నాకు కొంచెం సిజరీన్ అయింది ఆపరేషన్. సో కొంచెం కష్టంగా ఉంది. ఈవెన్ దో నాకు దొరికిన టైంలో నేను మేనేజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనకుంటే ఒక ఏమి అంటే మనం ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు అప్పుడక్కడ నేను ఇప్పుడు జాబ్కి వెళ్దామా అనేసి అనుకుంటే అప్పుడు మంచిగా శాలరీ వస్తుంది. ఐటీలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మంచి శాలరీ వస్తుంది. కానీ ఏంటంటే వెళ్దాము అనేసి అనుకుంటే బేబీ ఉన్నాడు. సో బేబీని ఇంకెక్కడన్నా అంటే నాకు అంత అనిపించలేదు. సో లేదు, నేను 100% నా బేబీ దగ్గర నేనే ఉండాలి, కానీ నాకు ఇన్కమ్ కూడా కావాలి అనేసి నేను ఈ ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకున్నా. ఎందుకంటే ముందుగానే థింక్ చేసిన, నేను వన్స్ నేనైతే బేబీని వదలను, కావాలంటే జాబ్ కానీ వదిలేస్తాను అన్న ఫీలింగ్ తో నేను ఈ ప్లాట్ఫామ్ అయితే జాయిన్ అయినాను. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత కొంచెం ఒక ప్లేస్ లో స్టేబుల్ అయినా, దొరికింది ఒక ప్లాన్ అయితే ఉంది నాకు. సో ఇలా జాయిన్ అవ్వాలి, సో ఇలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఇలా వర్క్ చేయాలి, ఇలా అనేసి నాకు ఒక గైడెన్స్ అయితే దొరికింది. సో దాని తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, ఎవ్రీడే వర్క్ చేసేది. సో ఎందుకంటే మనకు వాళ్ళు తెలుసు కదా, మన ఫ్రీ టైంలో మనం అయితే వర్క్ చేసుకుంటాం. నేను అందరి హౌస్ వైఫ్స్ కి, స్టూడెంట్స్ కి, అందరికి ఎంప్లాయీస్ అందరికీ నేను చెప్పేది, నేను పర్సనల్ గా మీ ఫ్యామిలీ మెంబర్ గా అనుకోండి, నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా ఇన్కమ్ అయితే వస్తుంది, మనం ఓపికతో మనం వర్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు అదంతా కాదండి, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఇంట్లోనే కూర్చొని ఈ రోజు నేను 1,00,000 రూపాయలు సంపాదించినాను అనేసి అనుకుంటే ఎంత నాకైతే హ్యాపీ. ఇప్పుడు నేను బయట వెళ్ళి బాబు నదిలి బయట వెళ్ళి నేను జాబ్ చేయలేను. ఓకేనా. సో అలా అనేసి, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను ప్రిపేర్ అయ్యి చెప్పలేదు, నాకు మనసులో నింది నేను మీతో చెప్తున్నాను. సో ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయట వెళ్ళలేము, జాబ్ చేయలేము అన్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరు చాలా అంటే చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, సో ఈ బెస్ట్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి మీరు కూడా హ్యాపీగా మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఓకేనా. అలా అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా, ఇక్కడ నేను 1,00,000 అర్న్ చేయడానికి ఆల్మోస్ట్ 1,00,000 చేంజ్, లైక్ 1,20,000 ఎంతో ఉన్నాను. బట్ నేనైతే ఒకటే చెప్తాను, ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నా ఫ్రీ టైంలో నేను వర్క్ చేసుకుంటాను, బాబుని చూసుకుంటాను, ఫ్యామిలీ చూసుకుంటాను. సో ఒక హౌస్ వైఫ్ కి దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఫినాన్షియల్ గా ఉంది, ఫ్యామిలీకి నేను ఉన్నా కదా. అదే జాబ్కి వెళ్తే ఏదో ఒకటి మిస్ అయిపోతుంది, పిల్లల దగ్గర టైం మిస్ అయిపోతుంది, లేదా జాబ్ ఏదో ఒకటి హెడ్ఏక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటే చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఏ మీ ఫ్యామిలీ మెంబర్ గా అనుకోండి, మీ సిస్టర్ గా, ఎట్లా ఒక మంచి డే, ఒక ఇదైతే నేను ఇస్తున్నా మీకు. ఎందుకంటే ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నా, మనీ ఎర్న్ చేస్తున్నా కాబట్టి మంచిగా అయితే మనం ఈ ప్లాట్ఫామ్ లో ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఇంకొకటి ఏమంటే, ఇంకొక పాయింట్ నేను చెప్పాలా, ఇప్పుడు యాజ్ ఏ హౌస్ వైఫ్ కి మళ్ళీ చెప్తున్నా అనేసి అనుకోకండి, మనము బయట ఎన్ని ఇంట్లో పని చేసినా 1 రూపీ సంపాదిస్తేనే మనకు బయట వాల్యూ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకి మన ప్రాబ్లమ్స్ తెలుసు. ఓకేనా. సో అందుకనేసి ఈ ప్లాట్ఫామ్ లో మంచిగా అంటే మంచిగా అర్న్ చేసుకోవచ్చండి. ఈ కంపెనీ మనకి ఆల్మోస్ట్ 26 to 30 స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి, 30 స్కిల్స్ అంటే ఈ 30 విధాలుగా మనీ అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు ఏం లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, మీరు వచ్చిన లాంగ్వేజ్ లో వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి మీ కంఫర్ట్ ఫేస్ చూపించుకున్నా మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీ ఫ్రీ టైమ్ లో మీకు అక్కడ సాఫ్ట్వేర్స్ కి ఎంత వస్తుందో అంతకంత ఇక్కడ వస్తా ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇప్పుడు నేను పార్ట్ టైం గానే నా ఫ్రీ టైమ్ లో వర్క్ చేస్తేనే నాకు 1,00,000 వచ్చింది కదా. సో అదే నేను ఫుల్ టైం చేస్తే నాకు ఎంత వస్తుంది మీరే గెస్ చేయండి కదా. జస్ట్ నేను పార్ట్ టైం గానే బేబీని చూసుకొని, ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఫ్రీ టైమ్ లో చేస్తే నాకు ఇంత వస్తుంది, వాళ్ళు ఫుల్ టైం గా చేస్తే ఇంకెంత వస్తుంది కదా. చాలా అంటే చాలా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్స్. నేను ఒక్కొక్కసారి రిజల్ట్స్ చూసి నాకు షాక్ అయిపోతా, ఇంత అమౌంట్ అర్న్ చేస్తానారా నిజంగానా అనేసి. 100% వస్తుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓకేనా. సో 100% మనం అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే జాయిన్ అయ్యి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డైవర్ట్ అయిపోయినా ఇంకొక చెప్తాను చూడండి. సో తర్వాత నాకు ట్రైనింగ్ అంతా దొరికింది, ఒక దారి తెలిసింది నాకు, ఈ దారిలో పోవాలి, ఇట్లా పోవాలి నాకైతే ఐడియా వచ్చింది. సో అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇట్లా కంప్లీట్ డీటెయిల్ వచ్చిన తర్వాత, అంత ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కన్సిస్టెన్సీగా డైలీ ఒక్కొక్క రీల్ అయితే పోస్ట్ చేస్తా ఉన్నా. అట్లా పోస్ట్ చేస్తా ఉన్నప్పుడు నేను ఒకసారి ఇంటికి పోయినా, మా ఇంటికి దానిమ్మ చెట్లు కాయలు కట్ చేస్తానంటే మా ఇంటికి పోయినాను. అప్పుడు నాకు ఆ రోజు కోతలు ఉన్నాయి, 3-4 రోజులు నాకు దానిమ్మ తోటలో ఉండాలి. నేను వ్యాపారులు వచ్చినారు, కటింగ్ పూలోళ్ళు అంతమంది, అన్న ఒకటే చూసుకోలేదని చెప్పి నేను వెళ్ళాను. సో ఆ టైం నా రీల్ అనేది వైరల్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ 7 రీల్ వైరల్ అవ్వడం ద్వారా నాకు ఆల్మోస్ట్ ఒక 7 to 8 lakhs వ్యూస్ వచ్చినాయి అనమాట. సో నాకు అర్థం కాదు ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేసి. ఎందుకంటే ఈ పక్క నాకు పొలంలో పని ఉంది, ఇది ఒకటి. సరే అనేసి కొంచెం అట్లా ఇట్లా ఈవినింగ్ దాకా పొలంలో చేస్తాము. సో తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది చూసుకుంటే మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని, మా అన్న హెల్ప్ తీసుకొని, వచ్చిన కాంటాక్ట్స్ అని సేవ్ చేయించుకొని, సో ఇలాగా మేము ముగ్గురం కూర్చొని ఆల్మోస్ట్ అప్పుడు ఒక 5,000 పీపుల్ దాకా వచ్చినారు. అంటే ఇలా చేయాలి ఏంటి అని మెసేజ్ చేసినారు వాట్సాప్ లో. సో అందరికీ కూడా అట్లా మా అన్న హెల్ప్ చేసినాడు, మా హస్బెండ్, ఇలా మేమందరూ కలిసి సేవ్ చేసుకొని, సో అప్పటి నుంచి మంచిగా అయితే ఇన్కమ్ స్టార్ట్ అయిందండి. సో అలా అనమాట, మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనకు తెలియదు, కానీ 100% రిజల్ట్స్ అనేది వస్తాయండి. నేను ఒకటే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఓపిక అనేది పెట్టుకోండి. ఇదేం స్విచ్ చేస్తాయని నాకు డబ్బులు వచ్చేయాలా అనేసి ఆ థాట్ పెట్టుకోండి. ప్రజెంట్ జనరేషన్ అలానే ఉన్నారు, హార్డ్ వర్క్ చేయరు. మన ఏదైనా అట్లా మనం జాయిన్ అయిపోతే డబ్బులు వచ్చేయాలి అనేసి అంటారు. అట్లా కాదండి, మనం జాయిన్ అయినామంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది ఒక్కటే పెట్టుకోండి కన్సిస్టెన్సీగా, అంటే ఎవ్రీడే మీరు వర్క్ చేయాలా, ఓపికతో ఉండండి, 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక షాప్ పెట్టినారు,
ఓకేనా. ఈ రోజు ఒక షాప్ పెట్టినారు, అయ్యో కస్టమర్స్ రాలేదు అనేసి అన్నారు. సో మీరు ఒకవేళ ఒక రోజు సండే అనుకోండి, ఆ రోజు సండే ఏముందిలే నాకేం బాగాలేదు, కొంచెం ఈ రోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి షాప్ క్లోజ్ చేసేస్తే, అదే రోజు మీకు ఒక ₹1,00,000 కస్ అంటే ₹1,00,000 సరుకు తీసుకునే కస్టమర్ వస్తే చూడండి, అదే ఒక రోజు మీరు గివ్ అప్ చేసేస్తే ఆ రోజు మీరు కదా. సో అందుకనేసి నేను చెప్తాను, మీరు ఎవ్రీడే కూడా కన్సిస్టెన్సీగా ఉండండి, ఓపికతో ఉండండి, గివ్ అప్ యాటిట్యూడ్ ఇవ్వద్దండి. ఏం రిజల్ట్స్ రాలేదు కదా వదిలేద్దాము అనే యాటిట్యూడ్ పెట్టుకోవద్దండి. నేను అదే చెప్తాను. అదే నువ్వు ఆ సండే రోజు నువ్వు షాప్ క్లోజ్ చేసి నీకు ₹1,00,000 నష్టమైంది కదా కదా. సో ఇలా ఉంటదన్నమాట. ఓకేనా. సో ఇలాగా కొన్ని నేను చేసిన మిస్టేక్స్, గుడ్డిగా మెంటర్‌ని నమ్మేయడము, ఏం వర్క్ నాకు అస్సలు తెలీదు, జాయిన్ అయిపోయినా, దాని తర్వాత నాకు సపోర్ట్ లేదు. ఓకేనా. సో దాని తర్వాత చాలా మందికి మెసేజ్ చేశాను, మరి 10,000 పెట్టండి మెంటర్‌షిప్‌కి అన్నారు. అది నా వల్ల కాదు, నేను పెట్టలేను. సో అలాగ కస్టమర్ సపోర్ట్ కాల్ చేసి ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేబుల్ గా అయితే వచ్చేసానండి. ఒకరి దగ్గర ఇప్పుడు చేయి చాపకుండా నాకైతే కొంచెం నాలెడ్జ్, నాకు వచ్చిన నాలెడ్జ్ తో నేను 10 మందికి నేను సపోర్ట్ చేయాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మెంటర్ దగ్గర జాయిన్ అయ్యి సపోర్ట్ లేక, చాలా అంటే చాలా స్ట్రగుల్ తో ఉన్నారు. ఎందుకంటే ఆ స్ట్రగుల్ నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటది అనేసి. సో నేను దానికనేసి స్పెషల్ గా తెలుగులో ట్రైనింగ్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా మెటీరియల్ ప్లస్ రికార్డింగ్ ట్రైనింగ్స్, గైడెన్స్ కూడా నేనైతే ఇస్తున్నాను. సో మెయిన్ ఇవ్వడానికి రీజన్ ఏమంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఎలా ఉంటది అనేసి కదా. ఒక్క రీజన్ తో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసిన నాకు తెలుసు నా పెయిన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ జాయిన్ అవ్వడానికి పర్పస్ ఏంటి, మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలి అనేసే కదా. కానీ అక్కడ మాత్రం సపోర్ట్ లేదు. వాళ్ళు మనల్ని అట్లా మోసం చేస్తా ఉన్నారు. అందరూ నేను చెప్పను, కొందరు మాత్రమే. ఓకేనా. సో ఆ ఒక్కటి నేను మనసులో పెట్టుకొని, నాకు ఇన్కమ్ తక్కువ వచ్చినా పర్లేదు, నేను ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకరు నా దగ్గర జాయిన్ అయితే, ఒకరు నన్ను నమ్మి నా దగ్గరకు వస్తే, నేను 100% నేను వాళ్ళకి సపోర్ట్ ఇయ్యాలి. ఒక్క రీజన్, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు సపోర్ట్ లేదు అని ఎంత ఇదిగా ఉన్నా, నిజంగా చాలా మందిని అయితే చూస్తే నాకు బాధ వేస్తుంది. ఇప్పుడైతే నాకు డైలీ ఒక 4-5 మెంబర్స్ డైలీ మెసేజ్ చేశారు, మ్యామ్ నాకు పెయిడ్ మెంటర్షిప్ ఇవ్వండి మ్యామ్, నాకు ఇది ప్రాబ్లము, ఇది నాకు సపోర్ట్ చేయలేదు, నాకు ఇలా ఉన్నారు అనేసి. నాకంటే లిటరలీ నాకైతే చాలా బాధ వేస్తుంది. ఒక పర్సన్ ఇంత నమ్మి జాయిన్ అయితే మనుషులు ఇంత స్వార్థంగా ఎలా ఉన్నారు అనేసి. సో అప్పుడు ఫిక్స్ అయినానండి, అందరూ పెయిడ్ మెంటర్షిప్ 10,000 తీసుకుంటారు, నాకు అంత అవసరం లేదు. నేను జస్ట్ 5,000కి నేను తెలుగు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, నా తెలుగు ట్రైనింగ్స్ ఇస్తున్నా, మెటీరియల్ ఇస్తున్నా. దీంతో పాటు నా స్టూడెంట్స్ దగ్గర నేను ₹1 కూడా నేను తీసుకోనండి, వాళ్ళకి నేను ఫ్రీగా నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. కానీ ఒకటే నేను చెప్తాను, ఒకరు ఏం ఏం చెప్తా అంటే, ఒకరు నమ్మి నా మనసు అయితే అలా ఉంటదండి. ఒకరు నమ్మి మన దగ్గరకు వచ్చినారంటే మన 100% మనం వాళ్ళకి అయితే ఇవ్వాలి. అది నా మెంటాలిటీ. సో అందుకనేసి నేను నాకు చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి నేను చెప్తాను, మీరు ఒక పర్సన్ దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు బిఫోర్ దట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఆ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారా, ముందు జాయిన్ అయిన స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇచ్చినారా, ఇచ్చింటే మీకు ప్రూఫ్ చెక్ చేసుకోండి. ఓకేనా. ప్రూఫ్ చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. ఓకేనా. మీరు అడగండి, మాకు ప్రూఫ్ చూపించండి, మేము జాయిన్ అవుతాము. ఎందుకంటే సో చాలా మంది ఇలా ఉన్నారని అడగండి మీరు. ఎందుకంటే మనం ఫ్రీగా అయితే ఎక్కడ జాయిన్ అవ్వటం, మనం డబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నాం ఈ ప్లాట్ఫామ్ లో. ఎందుకు సంపాదించాలి, ఇంకొకటి ఏదైనా నేర్చుకోవాలి అనేసి ఒక రీజన్ తోనే కదా. సో అందుకనేసి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నా దగ్గరే జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు. ఓకేనా. సో నా దగ్గర జాయిన్ అయితే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, తెలుగు ట్రైనింగ్స్ ఉంటాయి, తెలుగు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, తెలుగులో గైడెన్స్ ఇస్తాను. అది కూడా రికార్డింగ్ ట్రైనింగ్స్ ఇస్తాను. ఎందుకంటే అన్ని కేటగిరీ పీపుల్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ టైమ్ లో వర్క్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేసిన 100% నేను 1-1 కనెక్ట్ అయ్యి నేను చెప్తాను. ఎందుకంటే 1-1 కూడా ఎందుకు అంటే, 10 మందిలో మాట్లాడేకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒకరే మాట్లాడేకి ఎట్లా ఉంటుంది చెప్పండి కదా. సో అందుకనేసి నేను మోస్ట్లీ 99% 1-1 కనెక్ట్ చేసుకుంటాను. నేను ఒకటే నాకు ఇన్కమ్ అనేది కాదు, నేను ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నా, నా మెంటాలిటీ, నేను సబ్జెక్ట్ నేర్చుకున్న ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చినారు అంటే నా సబ్జెక్ట్ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆ ఒక్క రీజన్ తోనే నా ఇన్కమ్ నేను కూడా కొంచెం స్లో చేసుకొని ఫస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నా. ఓకేనా. సో ఎందుకంటే బిట్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు నా దగ్గరే జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు, కానీ మీరు ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలి అనుకునే ముందు నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యొద్దండి. ఓకేనా. ఎందుకంటే చాలా ఆశలతో మనం ఇక్కడ జాయిన్ అవుతాం, కానీ వన్స్ ఆ మెంటర్ అంటే ఎవరు అంటే, మనం ఎవరి దగ్గర అయితే జాయిన్ అవుతామో వాళ్ళని మెంటర్ అంటాం. మనకు ఆ గైడెన్స్ ఇస్తారా ఇరా డౌట్ ఉంటుంది. ఇవన్నీ మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అనే ఒక రీజన్ తోనే ఈరోజు నేను క్లియర్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఓకేనా. సో అది మీరు చూస్తారు కదా, నేను ప్రతిదీ పిన్ టు పిన్ నోట్ చేసుకున్నా, ఇలాగా ఇన్ని మిస్టేక్స్ ఇలా చేశారు, ఇది మీరు చెయ్యకండి అనేసి. ఓకేనా. కానీ నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా బిస్గురుకుల నుంచి ఒకటే చెప్తానండి, మనకి బిస్గురుకులు అనేది చాలా 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 బెస్ట్ ప్లాట్ఫామ్. పర్సనల్ గా నేను చెప్తాను. సో మనకి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కూడా అఫ్లియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మనకి చాలా అంటే, ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే ₹10, ₹20, ₹30 ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మనకి కమిషన్ అనేది ₹2,000 తో స్టార్ట్ అవుతుంది, అప్ టు ₹14,000 వస్తుంది కమిషన్ మనకి. ఓకేనా. సో ఎవరైనా సరే, స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్, ఇలా ఎవరైనా పర్లేదు, ఒక స్కిల్ నేర్చుకునే కెపాసిటీ. మళ్ళీ ఇంకొకటి అనుకోవచ్చు, అయ్యో స్కిల్ అంటే పెద్దగా ఉంటదేమో, మనం నేర్చుకుంటామో ఏం అవసరం లేదండి. ఒక కోర్సుని ఎలా ప్రమోట్ చేయడం, అదే మన స్కిల్. ఇంకేం ఎలా ప్రమోట్ చేయాలని నేర్చుకుంటాం. లైక్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఎలా పెట్టాలి, వచ్చిన వాళ్ళతో ఎలా మనం మాట్లాడాలి, వాళ్ళకి ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదే అండి.
ఇదే కోర్సు, ఇదే అఫ్లైట్ మార్కెటింగ్ అంటే. సో ఇది మనం చేయలేమా చెప్పండి? లైఫ్ లో ఎన్నో ఫేస్ చేసుకొని ఇంతవరకు వచ్చింటాం కదా. ఇంత చిన్న స్టెప్ మనం చేస్తే ఫినాన్షియల్ గా స్టేబుల్ అయిపోతుంది ఫ్యామిలీ. దాని తర్వాత మన ఫ్యామిలీ ఎక్కడ ఏమంటారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఈ వర్డ్స్ అన్ని కూడా నేను ప్రిపేర్ అయి నేను చెప్పట్లేదండి. నా మనసులో ఉన్నది నేను చెప్తాను. ఎందుకంటే మీకేం చెప్పేది, ఆ ఒకరిని ఇంప్రెస్ చేసి మనం ఇది చేయాలనే మనకు అవసరం లేదండి. మనం ఎట్లున్నామో అదే మనం చెప్పాలనేసి నా ఇంటెన్షన్. ఓకేనా? సో నేను అదే అందుకే చెప్తాను. సో చాలా అంటే చాలా బెస్ట్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అది కూడా మనకి మల్టిపుల్ వేస్ లో వస్తుంది. ఇప్పుడు చాలా స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనము కాపీ రైటింగ్ చేసుకోవచ్చు, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఇలా మనీ అయితే earn చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. సో మీరు అఫ్లైట్ మార్కెటింగే కాదు, వాటిపైన కూడా వర్క్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇలాగా మల్టిపుల్ వేస్ ఇన్కమ్ జనరేట్ చేయండి. ఎందుకు మనం సంపాదించలేం చెప్పండి? ఎంతో కష్టపడింటేనే మనం ఈ ఫేస్కి వచ్చింటాం. ఇప్పుడు మనం మనీ అర్న్ చేయాలనేసి అనుకునేది కూడా ఎందుకు? కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మన ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉందనేసే కదా. అంతున్నప్పుడు ఇంత చిన్న పని మీరు ఎందుకు చేయలేరు? ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చింటాం. ఫినాన్షియల్ గా ఫైనల్ గా ఒకే ఒక లైన్ చెప్తానండి. ఇది మీరు మోటివేషన్ అన్న అనుకోండి, ఎలా అన్నా అనుకోండి. సో మనము ఎంత కష్టపడినామో మన పిల్లలు ఆ కష్టం రాకూడదు వాళ్ళకి కదా. నా 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 మైండ్ సెట్, నా మెంటాలిటీ అయితే ఇదే. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఎంత కష్టపడుతున్నామో, తను వచ్చేసి సాఫ్ట్వేర్ అండి, ఐటీ ఎంప్లాయీ. ఓకేనా? సో మేము ఇద్దరు ఇప్పుడు చేస్తా ఉన్నాం ఐటీలోనే. కానీ ఇప్పుడు ఏమంటే బేబీని చూసుకోవాలని చెప్పి నేను డ్రాప్ అయిపోయినా. ఇది చేస్తున్నా ఇప్పుడు. ఓకేనా? నాకు అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఎంత ఇన్కమ్. ఇప్పుడు చూడండి, అక్కడ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేస్తే నాకు ఆడ ఎంత వస్తానేందో, ఇక్కడ నేను మల్టిపుల్ గా చేసుకుంటాను. అదే ఐటీలో 2-3 జాబ్ చేయాలి అనేసి అనుకుంటే ఉండే జాబ్ కూడా పోతుంది కదా. అప్పుడు మనకు అంత ఛాన్సెస్ రావు, వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక జాబ్ చేయాలా, 2-3 జాబులు చేయకూడదు అంటాం. సో ఇక్కడ నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. నేను చేసుకుంటా, నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా, ఫ్లైట్ మార్కెటింగ్ చేసుకుంటా, రెండు చేసుకుంటా. మల్టిపుల్ వేస్ లో మనకి ఇన్కమ్ అయితే వస్తుంది కదా. అర్థమవుతుందా అండి? సో ఇలాగా మనం ఈ ప్లాట్ఫామ్ లో మల్టిపుల్ వేస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము మన ఫ్యామిలీ కోసం కష్టపడాలా, మనము మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలా. ఓకేనా? అది ఎవరైనా కావచ్చు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబులు, ఎవరైనా కానీ, స్పెసిఫిక్ వీళ్ళే అని చెప్పను. ప్రతి ఒక్కరు కూడా మైండ్ సెట్ ఏమంటే మనం బాగుండాలి, ఒకరి దగ్గర మనం చేయి చాచకూడదు అని ఒక రీజన్ తోనే మనం డబ్బులు సంపాదించాలి అనుకుంటాం కదా. సో నేను అందరికీ అదే చెప్తాను, ఇది చాలా సింపుల్ గా మనం వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఎందుకంటే నేను అర్న్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు నేను సింగిల్ డేలో 10,000 సంపాదించినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 13,000. 1 మంత్ కష్టపడితే నాకు 13,000 వచ్చింది. అదే ఇప్పుడు నేను జస్ట్ వన్ డేలో నాకు వస్తా ఉంది. సో అది ఎందుకంటే అక్కడ నేను ఏమంటారు, డిగ్రీ బేస్ పైన వర్క్ పోయినా, కానీ ఇక్కడ ఒక స్కిల్ తో పని చేస్తా ఉన్నా. సో డిఫరెన్స్ మీకే తెలుస్తాను కదా. సో ఇలా ఉంటది అనమాట. ఓకేనా? సో మీరు నా జర్నీ ఎలా ఉందో ఏంటో కూడా కమెంట్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే నేను నా హార్ట్ఫుల్ గా అయితే నా స్టోరీ నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినాను. సో అవి మీరు ఫేస్ చేయకండి. మీరు నా దగ్గర జాయిన్ అవ్వండి నేను అనట్లేదు. ఎవరి దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు ఈ కేటగిరీ అన్ని చెక్ చేసుకోండి. మీకు సపోర్ట్ ఉందా, మెంటర్ ఇస్తారా లేదా, మీకు గైడెన్స్ ఇస్తారా, మీకు మెటీరియల్ ఏమైనా ఇస్తారా అనేసి 100% మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మనీ మ్యాటర్స్. ఓకేనా? అందుకనేసి. ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి. లేదు మ్యామ్ మీ దగ్గర జాయిన్ అవుతాను అనేసి అనుకుంటే కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యేసి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? క్లియర్ చేసిన తర్వాతనే నేనైతే మీకు ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. ఓకేనా? అలాగే నా జర్నీ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. అది యువర్ సిస్టర్ గా. ఓకే, బై అండి.